అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో వివిధ ప్రాంతాల్లో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు పట్టాభిషేక కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా వేసదిగూడలోని స్ఫటిక షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరామునికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి ఆలయ కమిటీ బృందం సీతారాముల వారికి బంగారు కిరీటం, బంగారు హారం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం స్మృతి పురాణోక్త సకల పుణ్యఫల సిద్ధ్యర్థం శ్రీ రామచంద్ర స్వామి సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక అంగభూతం యథాశక్తి అష్టోత్తర శతనామార్చన పూర్వక యథాశక్తి వేదపారాయణం భోజనాలకు ఇక్కడ భోజనమని సంబోధించాలి. ఈ ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదాన్ని షిరిడి సాయి దత్తక్షేత్రము గాయత్రీనగర్ కాలనీలో ఈరోజు జనవరి 22వ తారీఖు పరమాత్ముడి యొక్క శ్రీరామచంద్ర వారు మన 500 ఏళ్ల కృషి ఫలితంగా అయోధ్యలో అడుగు పెట్టారు. అదే సుసందర్భంలో మనము పిజ్జాదిగూడలోని గాయత్రీనగర్ కాలనీలో పరమాత్ముడు పట్టాభిషేకం చేయించుకుంటున్నారు. ఇది ఒక మహద్భాగ్యంగా మనమందరము ఎవ్వరూ చేయడము సాధ్యం కాదు పట్టాభిషేకం. కానీ మాకందరికీ సంకల్పం కలిగించి భక్తులందరినీ ప్రోత్సహించి పరమాత్ముడు సాయినాథుడు మాకు చెయ్యి పెట్టి మాకు మార్గదర్శనం చేసి రాముల వారికి పట్టాభిషేకము చేయాలి అనే సంకల్పము అందరి భక్తులు కలిగించి అందరి సహకారం అందించినందుకు 12:28 స్వామివారికి అత్యంత వైభవంగా పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ 16 సంవత్సరాలు మేము శ్రీరామ కళ్యాణము చేస్తున్న సందర్భంగా ఇప్పుడు పట్టాభిషేకం చేస్తున్నాము. ఆ తర్వాత స్వామి విగ్రహము ముందు ఎలా నడుపుతారో ఈ యొక్క దేశం యొక్క సుభిక్షానికి అందరు కలిసికట్టుగా ముందు నడవడానికి ఆరోగ్యమైన ప్రతి ఒక్క పౌరుడు ఉండాలని ఐశ్వర్యాలతో ఆనందంతో ఆరోగ్యంతో సద్బుద్ధితో మంచి సహభావనంతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నడపడం అవుతుంది. జై శ్రీరామ్. పెట్టండి ఈరోజు